హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టుడే మనం పారుల్ యూనివర్సిటీ దగ్గర నుంచి వ్లాగ్ అయితే చేయబోతున్నాము. ఫుల్ టూర్ ఆఫ్ పారుల్ యూనివర్సిటీ అయితే చేయబోతున్నాము. నా 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ యూనివర్సిటీని నా జెన్యూన్ రివ్యూస్ తోటి మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద పారుల్ యూనివర్సిటీ. ఇది ఇక్కడ నుంచి ఒక 250 meters అటు సైడ్ మనకి గేట్ నెంబర్ 3 అయితే ఉంటుంది. ఫ్రేమ్లో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది కదా. 1 second. हाय, माय नेम इज़ खुशबू. स्टूडेंट ऑफ ईयर तो सभी ने देखा होगा. करण जोहर वाली कॉलेज तो सबको चाहिए. So that introduce our cinematic, vibrant, energetic Parul University located in the Gujarat, Vadodara, spread across 117 acre. So ये हमारा पारुल का मुख्य द्वार यहाँ से स्टार्ट होता है. Let's go. Let's get into the video. లోపలికి అయితే వచ్చేసాం కదా. మెయిన్ గేట్ లోపలికి అయితే వచ్చిన తర్వాత అటు సైడ్ చూసారు కదా, లెఫ్ట్ సైడ్ అక్కడే మన సెక్యూరిటీ ఆఫీస్ ఉంటుంది. ఎవరైతే తీట పనులు చేస్తారో వాళ్ళందరికీ తాట అయితే అక్కడ తీయడం జరుగుతుంది. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. మనకి ఎప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఇక్కడ చెకింగ్ చేస్తారు అలా డాగ్ తోటి. అంటే లోపలికి సిగరెట్స్ కానీ ఎలాంటి డ్రగ్స్ కానీ లోపలికి ఎలా ఉండదు ఇక్కడ. సో కమాన్, ఫాలో మీ. चलसी सिकॉन चल ये कुछ नहीं है भाई. Admission आगे से ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన ఆర్ట్స్ వాళ్ళు అయితే తయారు చేస్తారు. వాళ్ళు ఇక్కడే వాళ్ళే ఓన్గా డెకరేషన్ అయితే చేస్తారు. అండ్ చూసారు కదా ఎంత గ్రీనీగా ఉందో మన పారుల్ యూనివర్సిటీ అనేది. చాలా గ్రీనీగా ఉంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద పారుల్ యూనివర్సిటీ. డబ్బులు తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసింది, మన దగ్గరే తీసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ సర్కిల్ ఆఫ్ ద పారుల్ యూనివర్సిటీ. అది చూస్తున్నారు కదా, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అయితే ఇక్కడే చేస్తారు. అండ్ ఇదే మెయిన్ సర్కిల్ ఆఫ్ ద పారుల్ యూనివర్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకి 3 routes అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి అటు సైడ్ అడ్మిషన్ బ్లాక్. ये PU सर्कल सेंटर ऑफ अवर कैंपस जहाँ मीटअप्स, ओरिएंटेशन सब होता है. చూస్తున్నారు కదా, దీన్ని ఐలోపి అని ఉంది కదా, పారుల్ యూనివర్సిటీ. ఇది మెయిన్ సర్కిల్ ఆఫ్ ద పారుల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచే మనకి అటు సైడ్ ఏమో న్యూ ఫుడ్ కోర్ట్స్, మన ఫ్రంట్ ఏమో అడ్మిషన్ బ్లాక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే అడ్మిషన్ బ్లాక్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ వెళ్తే మనకి హాస్టల్స్ అండ్ ఇంకా డిపార్ట్మెంట్స్, ఆర్ట్స్ బిల్డింగ్ అవన్నీ అయితే వస్తాయి. फोकलोर इवेंट्स हुआ था पारुल में, तो ये सब उसके डेकोरेशंस हैं. చూస్తున్నారు కదా, ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. అండ్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా వాళ్ళ ట్రెడిషన్ ఇక్కడ చూపించుకోవడానికి ఇలాంటి ఫోక్ డ్యాన్సెస్ అయితే వేస్తారు ఇక్కడ యూనివర్సిటీలో. అండ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అదే పియూలో మెయిన్ డిస్ప్లే అయితే చేస్తారు. ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నా, పారుల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా ఇక్కడైతే ఇక్కడే డిస్ప్లే చేస్తారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, దాన్నే
డిప్లొమో బ్లాక్ అయితే అంటారు అండ్ డిఎస్ బ్లాక్ అయితే అంటారు దాన్ని. అండ్ ఇప్పుడు మనం అయితే అడ్మిషన్ బ్లాక్లో అయితే వెళ్ళిపోతున్నాము. సో లోపలికి వెళ్ళి అయితే మీకు చెప్తాను. జియోమెట్రిక్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అయితే ఉంది కదా ఇక్కడ పారుల్లో ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ తయారు చేస్తారు. ప్రతిదీ ఏ కల్చర్ జరిగినా, ఏ ఫోక్ ఏది జరిగినా, ఏ పార్టీ ఏది జరిగినా వాళ్ళు అయితే తయారు చేస్తారు ఇక్కడ. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాళ్ళకి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆర్ట్స్ వాళ్ళందరూ. This artwork is done by the art student for the folklore. Very beautifully it is done. कुछ भी अगर इवेंट्स होता है तो आर्ट स्टूडेंट बहुत मेहनत करते हैं. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదే అడ్మిషన్ బ్లాక్ అంటారు. ఇక్కడ NAC A++ వచ్చిన తర్వాత ఇక్కడ ఫాంట్ సైజ్ అయితే చేంజ్ చేశారు అండ్ గోల్డ్ కలర్లో ఇదంతా రీసెంట్గా అయితే చేంజ్ చేశారు. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. దీన్నే అడ్మిషన్ బ్లాక్ అయితే అంటారు. చూడండి పైకి చూపించావు. ఓకే, అక్కడ చూసారు కదా, అక్కడ ఫౌంటైన్ ఉంటుంది. రోజు అయితే అక్కడ ఫౌంటైన్ ఉంటుంది, బట్ అన్ఫార్చునేట్గా ఈ రోజు అయితే లేదు. ఓకే, कॉलेज लाइफ एक्सप्लोर करने के लिए एडमिशन तो लेना पड़ेगा ना, तो दिस इज़ आवर एडमिनिस्ट्रेटिव ब्लॉक. ఇక్కడైతే పౌరులు ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళని అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఎంతెంత ప్యాకేజ్ తోటి ఏంటి అనేది, ఎవరైతే వచ్చి ఇచ్చారో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి, స్టైఫండ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. అండ్ ఎవరైతే స్టార్టప్స్ మన పారుల్ యూనివర్సిటీలో ఏమైనా ఈవెంట్స్ మనకి రీసెంట్గా ఏమైనా జరిగే ఉన్నావా, ఎప్పుడు ఏంటి, ఎనీ అప్డేట్ అబౌట్స్ ఈవెంట్ అయితే మనకి అడ్మిషన్ బ్లాక్ కింద లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, ఆ డిస్ప్లేలో అయితే చూపిస్తారు. అటు సైడ్ అయితే మీకు ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళందరి గురించి చెప్తారు. ఇటు సైడ్ అయితే ఈవెంట్స్ అప్డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ చేస్తారు. अगर कुछ भी इवेंट्स होता है तो आपको इस डिस्प्ले बोर्ड से अपडेट्स मिल सकता है, जो कि एडमिनिस्ट्रेटिव ब्लॉक के राइट साइड में है. ఇప్పుడైతే మనం అడ్మిషన్ సెల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్స్ కానీ, హాస్టల్ ఎవరైనా చేంజ్ అవ్వాలన్నా, ఏదైనా అవ్వాలన్నా ఇక్కడికైతే వస్తారు. మనకి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, ఏదైనా ఫీజు, మొత్తం అన్ని స్ట్రక్చర్స్ అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు కౌన్సిలింగ్ అయితే అటు సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఓన్లీ ఫీజ్ స్ట్రక్చర్స్ అవన్నీ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. एडमिशन के टाइम आपका फ़ीस के लिए रिसिप्ट, फीस काउंटर जहाँ पे पेमेंट होता है, तो ये सब काउंटर्स है उनके. చూసారు కదా అక్వేరియం, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన అడ్మిషన్ బ్లాక్లో రాగానే ఇది ఒక్కటే కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చూసారా, చూడండి. పాపం వీటికి ఆమ్ పెట్టలేదు అనుకుంటా. మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ పారులకు వచ్చిన అవార్డులు అయితే ఇక్కడ ఉన్నాయి. మన పారుల్ యూనివర్సిటీకి వచ్చిన ప్రతి అవార్డులు అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తారు. అండ్ నాతో అయితే రెండు చూపిస్తాను. ఇది మన దేవంశు పటేల్ సార్కి అండ్ యూనివర్సిటీకి సంబంధించినవన్నీ ఇక్కడైతే ఉంటాయి. అండ్ చూసారు కదా, ఫస్ట్ IPS ఆఫీసర్ ఆఫ్ ఇండియా కిరణ్ చూస్తున్నారు కదా. అడ్మిషన్ బ్లాక్లో నుంచి అయితే మనం వచ్చేటప్పుడు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళ ప్యాకేజ్తో కలిపి ఎవరికి ఎంత ప్యాకేజ్ వచ్చిందో మొత్తం అన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. చూసారు కదా, ఇది అంటే మన స్పోర్ట్స్ పర్సన్స్, మన పారుల్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే స్పోర్ట్స్ నుంచి అయినా హ్యాకథాన్, ఎవరైతే ఛాలెంజెస్ అవన్నీ ఉంటాయి కదా, ఏదైతే అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడైతే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇదే మన ప్లేస్మెంట్స్ డ్రైవ్ అంటారు. మొత్తం ప్లేస్మెంట్స్ గురించి ఎటువంటి ఏ ప్రాబ్లం అయినా కానీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా 27 ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. అంటే ప్లేస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, వాళ్ళకి ఏ కంపెనీ వస్తుంది, ప్రతిదీ అనేది ఇక్కడైతే డిస్ప్లే చేస్తారు. ఇదైతే కొత్తగా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే మన ఫ్రెషర్స్ అయితే వచ్చి మనం అడ్మిషన్కి వచ్చినప్పుడు ఇక్కడే ఫ్రీ టైంలో కూర్చుంటారు. ఇక్కడే కూర్చొని మనకి ఇటు సైడ్ అయితే అడ్మిషన్ సెల్ అయితే ఉంటుంది కదా, సౌత్ వాళ్ళకి ఉంటుంది, నార్త్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళందరికీ లోపలికి అయితే వాక్ అయితే ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇవే సెల్స్. నార్త్ వాళ్ళు సపరేట్గా ఉంటుంది, సౌత్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. ఈ సెల్స్లో అడ్మిషన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ల గురించి మాట్లాడేది ఇక్కడ. సౌత్ వాళ్ళకి అయితే రాజారెడ్డి సార్, మాధవరెడ్డి సార్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అయితే చేస్తారు.
చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి డిస్ప్లే చేస్తారు ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళ ప్యాకేజ్ తోటి ఇక్కడైతే మొత్తం వేస్తారు. ఎవరైతే మనకి ఇదే మన సౌత్ వాళ్ళకి అయితే అడ్మిషన్ బ్లాక్ అయితే ఇదే చూసారు కదా, అడ్మిషన్ సెల్ డి అయితే అంటారు దీన్ని. ఇదే మన సిఎస్సి వాళ్ళందరికీ డీన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉంటుంది కదా అడ్మిషన్ బ్లాక్ కింద, ఇదే అది. हमारे कॉलेज वालों ने कोई ऑप्शन नहीं छोड़ा कि हम बाहर जाके शॉपिंग करें. हमारे सुपर मार्केट में सब मिलता है. सो लेट्स गो इनसाइड. చూస్తున్నారు కదా, దీన్ని లాపినోజు. ఇక్కడ లోపల డీమార్ట్ కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. పార్ల్ యూనివర్సిటీలో ఎట్లా బయటికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు, మొత్తం అన్నీ లోపలే దొరుకుతాయి. అవన్నీ మీతో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. కమ్ ఆన్, ఫాలో మీ. చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయి. మీరు పార్ల్ యూనివర్సిటీ బయటికి వెళ్ళవలసిన లేదు అసలు. మొత్తం ప్రతిదీ, ఒక చిన్న పిన్ దగ్గర నుంచి ప్రతిదీ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఒక చిన్న మినీ కూడా కాదు, చాలా పెద్ద డిమార్ట్ కూడా ఉంది ఈ యూనివర్సిటీ లోపల అయితే. చూడండి, రే